కాకినాడ జిల్లా బెండపూడి జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో స్టార్ పిచ్ ఇన్నోవేషన్స్ సంస్థ నిర్వహిస్తున్న పంచ్ పటాకా ఛాలెంజ్ ఎగ్జామ్ను విద్యార్థులకు ప్రాక్టికల్గా చూపించారు. ఈ చారిత్రాత్మక ప్రయోగం ద్వారా విద్యార్థులు రియల్ టైంలో STEM పరీక్షను పొందడం మొదటిసారిగా సుసాధ్యమవుతుందని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అన్నారు. విద్యార్థులకు STEM విద్యతో కలిగే ప్రయోజనాలు మరియు రాబోయే భవిష్యత్తులో దీని ప్రాముఖ్యతను వివరించారు. రోబోటిక్స్ వంటి సాంకేతిక విభాగాల్లో విద్యార్థులు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా వారు భవిష్యత్ ప్రపంచానికి సన్నద్ధమవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్, జిల్లా సైన్స్ అధికారి మైలపల్లి శ్రీనివాస్, వినీల్, స్టార్ పిచ్ ఇన్నోవేషన్ వ్యవస్థాపకులు అవనిగడ్డ రఘువంశీ, సహ వ్యవస్థాపకురాలు కాకరపల్ల దివ్యశ్రీ పాల్గొన్నారు. చిన్నపిల్లలకి బిఫోర్ 10th క్లాసే కొంత రోబోటిక్స్ కానీ తర్వాత కొంత సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ ఇలాంటి వాటి గురించి ఒక ఇనిషియల్ ఫేజ్ ఆఫ్ పరిచయం. ఆఫ్టర్ 10th రెగ్యులర్గా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెళ్ళిపోవడం తర్వాత ఇలాంటి వాళ్ళు జనరల్గా మళ్ళీ ఎప్పుడు ఇంజనీరింగ్లో ల్యాబ్స్లో ఎప్పుడు తెలుస్తుంది. బట్ చిన్నప్పటి నుంచి అసలు అది ఏంటో తెలియకుండా ఏదో ఒక రాకెట్ సైన్స్ లాగా అన్న ఫీలింగ్ ఉంటుంది చాలామంది. సో అలాంటి భయం పోగొట్టడానికి ఒక గుడ్ ఇనిషియేటివ్ ఇది అక్కడ టింకరింగ్ ల్యాబ్స్. వాట్ వీ రియలైజ్డ్ ఈజ్ అది ఉన్నప్పటికీ ల్యాబ్స్ ఉన్నప్పటికీ వాటిని కరెక్ట్గా చెప్పగలిగే స్ట్రెంత్ టీచర్స్కి కెపాసిటీ బిల్డింగ్ లేకపోవడం వల్ల కొంత 100% వార్డెన్ పరిస్థితులు. సో అలాంటి దానికోసం మనం ఇన్ కాకినాడ వాట్ వీ థాట్ ఈస్ దర్ ఇస్ ఏ స్టార్. సో రాజేష్ గారు, సో there's a nice startup called Star Pitch Innovations. So what I was thinking is, they also are into training kids for robotics and also tinkering labs కూడా since they are into professionals మనం టీచర్స్ ఎంతవరకు ఫోకస్ చేసినా చేయలేకపోయినా ఒక ప్రొఫెషనల్గా అలాంటి క్లాసెస్ రన్ చేస్తే కొంచెం పిల్లలకి ఉపయోగపడుతుంది. అట్లీస్ట్ 30-40 చిల్డ్రన్ ఎవ్రీ స్కూల్ అట్లా వేరెవర్ ల్యాబ్స్ ఉన్నాయో వాళ్ళకి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో వి థాట్ ఆఫ్ డూయింగ్ వన్ డెమో క్లాస్ ఇవ్వాలి. సో దే ఆర్ డూయింగ్ గుడ్. సో త్వరలో ఫస్ట్ ఒక 10 schools ఆ తర్వాత కంప్లీట్ 40 schools ఒక నెక్స్ట్ 1-2 monthsలో టేకప్ చేస్తాను. థ్యాంక్ యూ.